టీచర్ల సమస్యలపై చట్టసభల్లో పోరాడేందుకు బీజేపీ నుండి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బరిలో దిగుతున్న విద్యావేత్త మల్కా కొమరయ్య గారిని ఆశీర్వదించి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి. ముఖ్యంగా మనం మాట్లాడాల్సినటువంటి సందర్భం ఏంటి అంటే, నిన్న ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి పోయినారు? ఎక్కడ పోయినారండి? ఎస్, ఢిల్లీ పోయినారు. ఎవరిని కలిసినారు? మన దేశ ప్రధానిని అంటే నరేంద్ర మోదీ గారిని కలిసినారు. కలిసి అయ్యా ఇక్కడ దానికంటే ముందు నేను ఒకటి చెప్తా. ఓకే, మోడీ జలక్ రేవంత్ షాక్. మోడీ జలక్ రేవంత్ షాక్. జలక్ ఇచ్చిండు మోడీ. మా మోడీ సార్ ఎవరికి ఇచ్చిండు జలక్? రేవంత్ రెడ్డి గారికి జలక్ ఇవ్వడం జరిగింది మా మోడీ గారు. మరి ఎందుకు ఇచ్చిర్రు ఏంది అనేది కూడా మనం మాట్లాడుకుందాం. కొన్ని ప్రాజెక్ట్స్కి నిధులు ఇమ్మని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మోడీ గారికి ఇచ్చిండట. ఏమని ఇచ్చిండు? వినతి పత్రం ఇచ్చిండట. వినతి పత్రం ఇస్తే మరి రేవంత్ రెడ్డి గారి గ్రహాలు ఇటు తిరగబోయి అటు తిరిగినాయో, అటు తిరగబోయి ఇటు తిరిగినాయో, లేకపోతే తలకిందులైనాయో, లేకపోతే ఎగురుతా ఉన్నాయో తెలియదు. కానీ సో మొత్తానికి రేవంత్ రెడ్డి గారు ఏది పట్టుకుంటే అది మషే, ఏది పట్టుకుంటే అది బొగ్గే, అన్ని రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ఏ ముహూర్తానైతే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కినాడో అప్పటి నుంచి అందరూ ఆయన పేరు మర్చిపోతున్నారు. లేకపోతే అతను అసలు ఎవరు కూడా ముఖ్యమంత్రిగా కన్సిడర్ చేస్తలేరు. నాట్ ఓన్లీ ముఖ్యమంత్రిగా మాత్రమే కాదు, అసలు ఏ రకంగా కూడా చూడట్లేదు. మంచిర్యాల సభలో కూడా జీవన్ రెడ్డి గారు అందరు లేచి నించున్నారు ముఖ్యమంత్రి రాగానే. దయచేసి ఆ వీడియో ఉంటుంది, పెట్టాలి నాకు. మంచిర్యాల ముఖ్యమంత్రి జరిగినట్టు అదేంటి మన ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి సభలో ప్రచారంలో భాగంగా మంచిర్యాల సభలో రేవంత్ రెడ్డి స్టేజ్ ఎక్కితే అందరు లేచి నించున్నారు, ఒక్క జీవన్ రెడ్డి గారు తప్ప. ఓకే, ఆ వీడియో ఎక్కువ ఏ పార్టీ అండి? ఆ బీఆర్ఎస్ సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ చేస్తూ ఉన్నారు దాన్ని. ఓకే, అంటే ఎవరు కూడా అసలు ఆయన ముఖ్యమంత్రిగా కన్సిడర్ చేయట్లేదు. ఆ హుందాతనం కూడా ఎవరికి ముఖ్యమంత్రి గారికి రావట్లే. మరి అదేందో అది అర్థమైతలేదు. కానీ సరే, ఇక అది వేరే విషయం, మనం పక్కన పెడదాము. ఇక్కడ మోడీ దగ్గర కూడా చుక్క ఎదురైంది. ఈయన పోయి ప్రాజెక్టులు ఇవ్వండి సామి, దండం పెడతా సామి అని చెప్పి వినతి పత్రం ఇస్తే ఆయన రివర్స్లో ఒక లెటర్ ఇచ్చిండట, ఒక చీటీ ఇచ్చిండట. ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఏ ముఖ్యమంత్రికి ఇవ్వనటువంటి చీటీ ప్రధానమంత్రి రివర్స్లా రేవంత్ రెడ్డికి ఇచ్చిండట. ఇగో మీ స్టేట్కి సంబంధించింది గిదెబ్బా, ఇట్లా ఉన్నది, మాకు కేంద్ర ప్రభుత్వానికి రావాల్సిన నిధుల సంగతి ఏంది, సో దాని సంగతి తెలుసు, ఇప్పటికే ఇగో ఇంత అప్పు ఉన్నది, మళ్ళీ ఏమి ప్రాజెక్టుల కోసం డబ్బులు అడగనీకి వచ్చినావు, ఏ ప్రాజెక్టుల కోసం మళ్ళీ డబ్బులు అడగనీకి వచ్చినావు అని చెప్పి, ఇది నేనంటలేనండి బాబు, ఇది ఎవరు అంటున్నారు? నరేంద్ర మోడీ గారు. ఈయన పోయి కొన్ని ప్రాజెక్టుల విషయంలో పోయి నరేంద్ర మోడీకి వినతి పత్రాలు ఇస్తే మా మోడీ గారికి, ఈయన వచ్చి మళ్ళీ రివర్స్లో మోడీ గారు రేవంత్ రెడ్డికి రివర్స్ది ఇంకొకటి ఇచ్చిండట. ఏంది అది? రివర్స్కి ఒక చీటీ ఇచ్చిండట. ఆ చీటీలో మా కేంద్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి నిధులేవి, మిగతా రావాల్సినటువంటి డబ్బులేవి ట్యాక్స్ల రూపంలో, అండ్ ఇప్పటి వరకు తెలంగాణకి కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి చేసినటువంటి అప్పెంత, సో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా ఆ వినతి పత్రంలో ఉన్నాయట. మరి ఆ వినతి పత్రానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎవరు కూడా రాయలేదు. నాకు తెలిసి ఒక నమస్తే తెలంగాణ తప్ప వేరే రాయలే. ఎందుకంటే నమస్తే తెలంగాణ బీఆర్ఎస్ కాబట్టి రాసింది. బట్ ఆంధ్రజ్యోతి అన్న రాయాలి కదా, రాయాలి. దిశ రాయాలి కదా, రాసిందో లేదో చూడాలి ఇప్పుడు. సో ఒకసారి చూద్దాము ఏమున్నాయి వార్తలు దీనికి సంబంధించినవి. పాపం మా రేవంత్ అన్న ఎవరో కౌన్ కిస్కా అటెండర్ అనుకున్నాడు అనుకుంటా నరేంద్ర మోడీ గారు. మా రేవంత్ రెడ్డి గారికి అర్థమైతలేదు. మా రేవంత్ అన్న మోడీ గారు ఛాయ్ బిజినెస్ చేసిండా, ఏ బిజినెస్ చేసిండా పక్కన పెడితే కొద్దో గొప్ప దేశాన్ని నెక్స్ట్ లెవెల్లో ముందరికి తీసుకెళ్తున్నాడు అనమాట. అర్థమైందా? నీలాగా దేడిదిమాకైతే కాదు, నీలాగా ఏం తెలియనటువంటి వ్యక్తి అయితే కాదు. ఒక పర్సన్ వస్తున్నాడు అంటే అతని వెనకాల ఉన్న పుట్టు పూర్వత్రాలు చరిత్ర మొత్తం కూడా మోడీ దగ్గర ఉంటాయి. ఓకే, ఇక్కడ మీరు అక్కడ ఉన్నది మోడీ, అక్కడ ఉన్నది ప్రధానమంత్రిగా ఉన్నది రేవంత్ రెడ్డి కాదు, అల్లటప్ప మనిషి కాదు, అక్కడ నరేంద్ర మోదీ. అర్థమైందా? సో అక్కడికి వెళ్ళినప్పుడు జర ముందెనక ఆలోచించుకొని పోవాలి. వినతి పత్రాలు తీసుకొని పోడు కానీ ముందెనక ఆలోచించుకొని పోతే జర మంచిగా ఉంటుంది.
ఇక నేను మోడీని పోగిండా కదా అని చెప్పి శ్రావ్య బీజేపీ అని అనుకోవద్దు, ఓకేనా. తెలంగాణలో బీజేపీ లీడర్లు అక్కడ ఇవి ఏం చెప్పాలి, ఇక తెలంగాణ విషయం పక్కన పెడితే మోడీ అంటే ఖచ్చితంగా యూత్ ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగతంగా ఒక మంచి అభిప్రాయం అయితే ఉన్నది. కాకపోతే ఈ బీజేపీ వాళ్ళు అందరిని ఎరేస్ లాక్కుంటారు, కొంచెం ఈ త్రివిధ దళాలు పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారన్న ఒక విషయం తప్ప మిగిలిన విషయాల్లో ఎందుకు అంటే మన దేశాన్ని రక్షణ కవచంలాగా ఇరు దేశాలు ఎవ్వరు కూడా మన దేశంలోకి అడుగుపెట్టకుండా, అణుబాంబులు వేయకుండా, యుద్ధాలు జరగకుండా, సో వాళ్ళ గుండెల్లో నిద్రపోతుంది ఈ రోజున భారతదేశం అంటే అది ఖచ్చితంగా ఇంటర్నల్గా ఇండియాలో ఏమేమి స్కాములు జరుగుతున్నాయని పక్కన పెడితే అంతకుముందు ప్రతి ఒక్కరం కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకుతుండే, ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని మనం బతికేటోళ్ళం. మనం చిన్నగా ఉన్నప్పుడు గోకుల్ చాట్ పేలుడైతేనేమి, హైదరాబాద్లో ఉన్నటువంటి ట్యాంక్మండ్ మన లుంబిని పార్క్లో బాంబ్ అయితేనేమి, దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఆనంద్ హోటల్ ఏదో ఉండేది, దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి బాంబ్ అయితేనేమి, సో ఇట్లాంటివన్నీ కూడా అల్లకల్లోలాలు జరిగినాయి. కాంగ్రెస్ హయాంలో చాలా రకాల ఇబ్బందులు జరిగినాయి. కానీ ఒకటి మాత్రం చెప్తా, ఈ 10 సంవత్సరాల కాలంలో బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటి నుంచి ఇటువంటి విధ్వంసాలు ఏమీ కూడా భారతదేశంలో జరగలేదు. ఇంకా మనోళ్ళే దండయాత్రకు పోయినారు వేరే దగ్గర. సో నిజంగా చాలా బాధాకరం, చాలా బాధాకరం. సో అందుకని చెప్పి ఆ ఉద్దేశంతో డెఫినెట్గా నాకు మోడీ గారు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, అది ఎప్పటికట్లనే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే మోడీ గారికి ఏం తెలియదు, మోడీ గారికి అసలు ఏమీ నాలెడ్జ్ లేదు, ఏదో ఛాయ్ అమ్ముకొని ఇక్కడ దాకా వచ్చిండు, మొత్తం వాళ్ళే చూసుకుంటారని అని చెప్పి అనుకుంటున్నారు. సరే, ఛాయ్ అమ్ముకునేటోడన్నా ఇక్కడ వరకు వచ్చిండన్నా ఆయన తెలివితేటలతో వచ్చిండు, అన్ని తెలుసుకొని అన్ని ఎంక్వైరీలు చేసుకొని అన్నిటి మీద పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకొని రంగంలోకి దిగుతుడు. మరి నువ్వు డిగ్రీ చదివినా అని చెప్పుకొని మీరైతే ఏం చేస్తలేరు కదా, డిగ్రీ చదివినవో తెలియదు, చదవలేదో తెలియదు, మరి కాపీ కొట్టి పాస్ అయినదా తెలియదు, ఏం తెలియదు. అసలు మీరు రాష్ట్రాన్ని మొత్తం కూడా గాలికి వదిలేసి భూస్థాపితం చేసి ఇష్టానుసారం ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉన్నారు బయట. అసలు రాష్ట్రంలో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందన్న విషయం రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసా? మీరు తెలంగాణకి ముఖ్యమంత్రి అన్న విషయం మీకు తెలుసా? లేకపోతే జగ్గారెడ్డి లాంటి వాళ్ళు, కోమటిరెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొంతమందో మీ పేరు మర్చిపోయినారని చెప్పి కొంపదీసి మీరు కూడా నేను ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి అన్న విషయాన్ని మర్చిపోయినారా?